ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏయ్, ఈ రింగ్ నీ వేలికి ఎలా వచ్చింది? నువ్వే కదా పెట్టావు. తను అబద్ధం చెప్తుంది. ఏయ్ పల్లవి, నిజం చెప్పు, లేదంటే నిజంగానే తను అపార్థం చేసుకుంటుంది. నువ్వే పెట్టావంటుంది కదా. అయ్యో, తనంతా అబద్ధం చెప్తుందని నేను చెప్తున్నాను కదా. పల్లవి, నిజం చెప్పు. ఉత్తిదే అక్షిత, తమాషాగా చెప్పానులే. చరణ్ నాకు రింగేం తొడగలేదు. కార్లో వస్తుంటే బాక్స్ కనబడింది. ఏముందని చూస్తే రింగ్ ఉంది. అరే బాగుంది కదా అని చెప్పి పేలికిలా పెట్టుకున్నాను, అంతే. మళ్ళీ రాలేదు. అప్పటి నుంచి తీయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. మరి ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. నేను చెప్దామని ట్రై చేశాను. నీకొక విషయం చెప్పాలి అంటే నువ్వేమైనా విన్నావా? నువ్వేం చెప్పొద్దు, నేనేం వినను అనేసి వెళ్ళిపోయావు. ఏ నా కోసం తెచ్చిన రింగ్ ని నువ్వెలా పెట్టుకుంటావు? బుద్ధి లేదు. తీయడానికే ట్రై చేస్తున్నాను, నా వల్ల కావట్లేదు. నీకు కావాలంటే తీసుకో. అక్షిత్ ఇదే కాలేజ్కి వచ్చిందే, ఎక్కడుంది? మీ వల్ల కాదు, కానీ ఒక నిమిషం ఉండండి. ఇదిగో నీ రింగు. తీసుకో అక్షిత, నిజంగా నీ మీద ప్రేమతో తీసుకొచ్చాను. సరే, క్లాస్కి టైం అవుతుంది, పదండి అందరం. చూసావా, చరణ్ నా కోసం ప్రేమతో ఈ రింగ్ తీసుకొచ్చాడు. ఒక విధంగా ఇది మా వెడ్డింగ్ రింగ్ అనుకోవచ్చు. ఓహో, ఇది వెడ్డింగ్ రింగా? ఇది నా చేతికొచ్చిందంటే నాకు చరణ్కి వెడ్డింగ్ అనా? పిచ్చి పిచ్చిగా వాక్కు. ఇప్పుడు రింగు నా చేతుల్లో ఉంది. ఎందుకలా కోపడిపోతావు? నువ్వంటున్న ఆ వెడ్డింగ్ రింగు ముందు నా వేలికి తొడుక్కున్న తర్వాత కదా నీ చేతికొచ్చింది. అంటే నువ్వు సెకండ్ హ్యాండా? అలా ఎందుకు ఆలోచించవు? హాయ్ ఫ్రెండ్. హే హాయ్. హాయ్. ఎవరితను? చంటి అని నా ఫ్రెండ్. అదే మొన్న చెప్పాను కదా, మొన్న ఒక ఆవిడ ఇంటి రెంట్ గురించి ఇబ్బంది పడుతుంటే డబ్బులు హెల్ప్ చేశాడని. తనే చంటి. మీరు? గీత. అవునా? తను మా సిస్టర్. ఆహా.
అవును, నువ్వేంటి ఫ్రెండ్ ఇక్కడ? నేను ఈ కాలేజ్లోనే చదువుతున్నాను. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నేను కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుదామని. ఫ్రెండ్, నిజం చెప్పు, నిజంగా కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వచ్చావా? నేను చెప్పాను కదా ఫ్రెండ్, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అని. ఆ అమ్మాయి ఈ కాలేజీలోనే చదువుతుంది. తనని ఫాలో చేసుకుంటూ నేను ఇక్కడికి వచ్చాను. గీత గీత, కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఇంత పర్సనాలిటీ వేసుకొని నేను లవ్ చేస్తున్నానంటే పెద్ద పెద్ద వాళ్ళకే తలలు తిరిగాయి. పాపం చిన్న పిల్ల, తన కళ్ళు తిరగడంలో ఆశ్చర్యం ఏముంది? ఇంతకీ ఎవరా అమ్మాయి? తన పేరేంటి పాపం? అవన్నీ ఇప్పుడు చెప్పను. ముందు తనతో నేను మాట్లాడాలి. తన మనసులో నా గురించి ఏమనుకుంటుందో నేను తెలుసుకోవాలి. ఆ తర్వాతే పేరు చెప్పినా, ఊరు చెప్పినా, అడ్రస్ చెప్పినా కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్ కావాలి కదా. తీసుకుంటాను. ఇంతకీ కాలేజ్లో ఎవరిని కలిస్తే వెంటనే పని అవుతుంది? హాయ్ మమ్మీ. హాయ్ నాన్నా. నీ పని వెంటనే అవ్వాలంటే నువ్వు కాలేజ్ చైర్మన్ ని కలవాలి. ఎక్కడ ఆవిడ? అదిగో అక్కడ. అరే మమ్మీ, ఈ కాలేజ్ చైర్మన్ మీ మమ్మీయా? అవును. హాయ్ మమ్మీ. హాయ్ బ్రో. హే చంటి, నువ్విక్కడికి వచ్చావేంట్రా? ఈ కాలేజ్లో అడ్మిషన్ కోసం. మమ్మీ, నాకెప్పుడు చెప్పలేదు. ఈ కాలేజ్ మందేనా? రే, ఫస్ట్ నువ్వు నన్ను మమ్మీ అనడం మానే. మమ్మీని మమ్మీ అనకపోతే ఇంకేమంటారు మమ్మీ? అబ్బో, నువ్వు నన్ను అలా పిలవద్దురా. ఎవరైనా వింటారా? అదేంటి మమ్మీ అలా అంటావు? చరణ్, వీడింత పర్సనాలిటీ వేసుకుని నన్ను మమ్మీ అంటే నాకు ఇన్సల్ట్గా ఉంటుందిరా. మమ్మీ, వీడు కూడా నీ కొడుకే కదా. చరణ్, నువ్వు కూడా ఏంటి? బ్రో, మమ్మీకి నేను మమ్మీ అని పిలవడం ఇష్టం లేదు. తననెందుకు బాధ పెట్టాలి? పిలవకుండా ఉంటే సరిపోతుంది కదా. సరే సరే, ఇక నిన్ను మమ్మీ అని పిలువను. అయితే ఈ కాలేజ్లో నాకు అడ్మిషన్ కావాలి మరి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.